యు ఆర్ గ్రేట్ కావేరి. ఒక మనిషి చావు బ్రతుకుల్లో ఉన్నాడనగానే వెనక ముందు ఆలోచించకుండా వచ్చేశావు. ఇదే నీ పతనానికి దారి తీస్తుంది. విశాల్ గారు, చూసావు కదా అర్జున్, నీ భార్య విశాల్ గెస్ట్ హౌస్ లోకి వెళ్ళింది. ఇప్పుడేం చేస్తావు? విశాల్ గారు, విశాల్ గారు, అయ్యో లేవండి, హాస్పిటల్కి వెళ్దాం. వద్దు వద్దు కావేరి గారు, వద్దు. మీరు ఈ పేపర్స్ తీసుకుని వెళ్ళిపోండి. మీరు ఎక్కడుంటే ప్రమాదం. విశాల్ గారు, మీ ప్రాణం కంటే ఏదో ముఖ్యం కాదు. హాస్పిటల్కి వెళ్దాం పదండి. లేదా మీ ఫోన్ ఇవ్వండి, అంబులెన్స్ కి కాల్ చేస్తాను. కావేరి గారు, మీకు పరిస్థితి అర్థం కావట్లేదు. యమజ మనుషులు నా కోసం వెతుకుతున్నారు. వాళ్ళు ఇక్కడికి వస్తే నాతో పాటు మీకు ప్రమాదమే. లేదు విశాల్ గారు, మిమ్మల్ని ఇలా వదిలి నేను వెళ్ళలేను. పదండి, ఇద్దరం కలిసే వెళ్దాం. పరిస్థితి మీకు అర్థం కావడం లేదు కావేరి గారు. నాకు చాలా చాలా బ్లడ్ లాస్ అయింది. అడుగు తీసి అడుగు వేయగలిగే పరిస్థితిలో లేను. నన్ను తీసుకువెళ్ళాలనుకుంటే మీరు కూడా దొరికిపోతారు. వెళ్ళిపోండి. ఆగర్జున్, ఇప్పుడు వెళ్ళి నువ్వు వాళ్ళని చూడగలవా? అసలు వాళ్ళు అక్కడికి ఏం చేస్తున్నారని ఊహని భరించగలవా? కావేరి గారు, నా మాట వినండి. మీరు వెళ్ళిపోండి. కనీసం నా చావుకి ఒక అర్థం ఉండేలా చేయండి. అది కాదు విశాల్ గారు. చూడండి, మీ తపన నాకు అర్థమవుతోంది. కానీ ఇప్పుడు మీరు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళినా నేను బతకను. మీరు ఈ పేపర్స్ కనుక తీసుకెళ్ళిపోతే కనీసం యమజ దుర్మార్గాన్ని కొంతవరకైనా కంట్రోల్ చేస్తానన్న తృప్తి నాకు ఉంటుంది. వెళ్ళండి ప్లీజ్. ఇంకేం ఆలోచించకండి ప్లీజ్. తీసుకోండి, తీసుకోండి కావేరి, తీసుకోండి. కావేరి గారు, అటువైపు వెళ్ళకండి. ఈ యమజ మనుషులు వస్తే మిమ్మల్ని చూస్తారు. ఇటు బ్యాక్ నుంచి వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి ప్లీజ్ కావేరి గారు.